హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మేడారం సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది మేము జాతర అయిపోయిన తర్వాత వెళ్ళాము. అయితే అయినా కూడా జనం చాలామంది ఉన్నారు. మేము ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం. సమ్మక్క సారక్క అనే విగ్రహాలు ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాం, కానీ అవి మామూలుగా చెట్లలా ఉంటాయంట. సో అక్కడ నిజంగానే ఇలా చెట్టులా ఉంది. ఒకవైపు సమ్మక్క అండ్ ఇంకొక వైపు సారక్క ఉన్నారండి. అమ్మవారికి జనరల్గా మనం చీరలు పెడుతూ ఉంటాం కదా, అయితే ఇక్కడ భక్తులందరూ కూడా చీరలు అలా కడుతున్నారు అన్నమాట అమ్మవారికి. సో ఇక్కడే ఒడిబియ్యం కూడా పోస్తారంట. అమ్మవారికి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అవన్నీ కూడా ఇక్కడే ఇస్తారు. అండ్ చాలా భక్తులు వచ్చారండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారంట. అయితే ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా బెల్లం అనేది ఇస్తారు. అయితే ఈ బెల్లాన్ని బంగారం అంటారంటండి. 1 కేజీ, 3 కేజెస్, 5 కేజెస్ అట్లా మొక్కుకొని అమ్మవారికి ఇస్తారంట. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కోళ్ళని కట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా కోళ్ళని, మేకల్ని బలిస్తున్నారు అనమాట అమ్మవారికి. ఇప్పుడు నేను మీకు చూపించేదంతా సమ్మక్క గద్దె అంట. ఇది సారక్క గద్దె. ఇవి రెండు ఆపోజిట్లోనే ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ శారీస్ అలాగే పెడుతున్నారు అమ్మవారికి. అండ్ బంగారం కూడా అలాగే ఇస్తున్నారు. మనం ఇచ్చిన బంగారం వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళు పెట్టింది మనకి ప్రసాదంగా ఇస్తారంట. భక్తులైతే చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇది గోవిందరాజుల గద్ద అంట. ఇవి యాక్చువల్గా నాకు ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి. మామూలుగా అయితే ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 2 to 3 days ఒక హాలిడే లాగా ఎంజాయ్ చేస్తారంట. ఇక్కడికి కొంచెం దూరంలో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఓపెన్ ప్లేసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వెహికల్లో వచ్చిన వాళ్ళైతే ఇక్కడ హ్యాపీగా అక్కడే వాళ్ళు బలిచ్చిన కోళ్ళని, మేకల్ని వండుకొని తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ టెంపుల్ అయితే మాకు హైదరాబాద్ నుంచి అరౌండ్ 5 hours పట్టింది. 5 hours పైనే పట్టింది ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి. వరంగల్ దాటిన తర్వాత 110 kilometers ఉంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.